నిన్న కమాండ్స్ రిక్వెస్ట్ నేర్చుకున్నారుగా. కమాండ్స్ లో పంపించు అంటే ఏమనాలి? సెండ్. పంపించొద్దు అంటే డోంట్ సెండ్. దయచేసి పంపించు అంటే ప్లీజ్ సెండ్. ప్లీజ్ సెండ్. దయచేసి పంపించొద్దు అంటే డోంట్ సెండ్. ఓకే, అవి కమాండ్స్ రిక్వెస్ట్. వాటికి రెండో వైపు ఇవాళ ఒక్కొక్కటి తగిలిద్దాం. ఫస్ట్ ఒక చిన్న దాంతో స్టార్ట్ చేసి పెట్టుకుంటే బాగుంది. మన పాలసీ అది మొత్తం ఒకేసారి నేర్చుకోరు కాబట్టి చిన్న చిన్న దాంతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కమాండ్స్ రిక్వెస్ట్ అన్నిటి వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. దానికి అటువైపు పక్కన ఉండేదాన్ని రిసీవర్ అంటారు, లేదా ఆబ్జెక్ట్ అంటాము, లేదా తెలుగులో అయితే కర్మ అంటాము. ఓకే, ఇప్పుడు రిసీవర్ లో మీ అనేది ముఖ్యం మనతో కాబట్టి. మీ అంటే ఎంఈ మీ అంటే ఏంటి అర్థం? ఎంఈ మీ అంటే అర్థం ఏంటి? కొన్ని కాల్ మీ అంటే అక్కడ మీ అనేది ఏమర్థం వచ్చింది? కాల్ మీ అంటే నాకు ఫోన్ చేయండి. అక్కడ మీకేమర్థం వచ్చింది? నాకు ఫోన్ చేయలో మీ ఏమొచ్చింది? నాకు. కాల్ మీ అంటే నాకు ఫోన్ చేయండి కదా. మీ అంటే అర్థం ఏంటి? నాకు. ఓకే, గివ్ మీ అన్నాను అనుకో ఏమర్థం వస్తుంది? నాకు ఇవ్వు. అక్కడ కూడా నాకు అనే అర్థం వచ్చేస్తుంది. ఓకే, షో మీ అన్నాం అనుకో చూపించు నాకు అని వస్తుంది. అవునా? బ్రింగ్ మీ అన్నాం అనుకో నాకు తీసుకురా అని చెప్పేసి అర్థం వస్తుంది. టెల్ మీ అన్నాం అనుకో నాకు చెప్పు అని వస్తుంది. ప్రతిసారి నాకు అనే కాకుండా నన్ను అనే అర్థం కూడా వస్తుంది. పుష్ మీ అన్నాం అనుకో నాకు తోయా నన్ను తోయా? నన్ను తోయి. ఓకేనా? ప్రతి దానికి పక్కన మీ అనేది పెట్టుకోవడం వల్ల ఆబ్జెక్ట్ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నన్ను తోయి అన్నాం అనుకో ఏమనాలి? పుష్ మీ. మళ్ళీ దానికి 4 మామూలే. నన్ను తోయద్దు, డోంట్ పుష్ మీ. ఇప్పుడు లైన్ లో నిల్చున్నారు కదా, ఎవరన్నా తోస్తున్నారు అనుకో నన్ను తోయద్దంటే ఏమనాలి? డోంట్ పుష్ మీ. అలవాటు. ఓకే, నోట్స్ రాసుకుంటున్నారు అనుకో నాకు చూపించు అంటే ఏమనాలి? షో మీ. ఆ పక్కన అమ్మాయి చెప్తుంది నాకు చూపించవద్దు అని, అప్పుడు ఏమనాలి? డోంట్ షో మీ. నాకు ఇవ్వద్దు అంటే డోంట్ గివ్ మీ. నా వెనక రావద్దు అంటే డోంట్ ఫాలో మీ. నన్ను లోపలికి రానివ్వండి అంటే ప్లీజ్ కాదు, ఎలో మీ. నన్ను అనుమతించండి. ఎలో మీ. మీ అందరికి నడుస్తామని తెలుసు కదా, నడవటాన్ని ఏమంటారు? వాక్ అంటారు. నేను నడుస్తా అంటే ఐ వాక్ అంటారు. కానీ దాదాపు ఎవరికి తెలియదు ఏంటంటే ఎవరినన్నా నడిపించాలి అంటే ఏమనాలి? నన్ను నడిపించు అంటే ఏమనాలి ఇంగ్లీష్ లో? చెప్పగలరా? దాని పక్కన మీ పెట్టారు. వాక్ మీ అంటే నన్ను నడిపించు. కూర్చొని ఉన్నారు, కూర్చోడానికి ఏమంటారు? సిట్. నన్ను నిల్చోబెట్టు అంటే స్టాండ్ మీ తగిలించుకుని అంటారు. నన్ను కూర్చోబెట్టు అన్నారు అనుకో సిట్ మీ. నన్ను కూర్చోబెట్టద్దు, డోంట్ సిట్ మీ. దయచేసి నన్ను నిల్చోబెట్టు, ప్లీజ్ స్టాండ్ మీ. యాడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.